ఇవాళ కోరుట్ల పట్టణంలో మరి మనం మొట్టమొదటి ఒక విషయం ఆలోచన చేసుకోవాలి. మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు అయినాయి. మీరందరూ కూడా పెద్ద మెజార్టీతోని గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారిని గెలిపించి వీరి గెలుపుతోని అక్కడ సీఎంగా గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని మీరు గెలిపించినారు. అంటే మొదటిసారి వారు సీఎం అయిన తర్వాత మంచి పనులు చేసిరని మీకు అనిపించింది కాబట్టి రెండవసారి కూడా వారిని గెలిపించింది. మరి ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు మీరు ఇదివరకు ఒకసారి నన్ను ఎంపీగా గెలిపించింది. మీరు గెలిపించిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో నేను చేసిన పనిని మీరు చూసి, నేను ఢిల్లీలో చేసిన వ్యవహారం కావచ్చు, గల్లీలో ఇక్కడ మన కోరుట్లలో చేసిన పని కావచ్చు, ఇవన్నీ కూడా మీ ముందే ఉన్నాయి. మేము నడుచుకున్న విధానం, మా నడత, మా వ్యవహార శైలి అంతా కూడా మీరు గమనించింది. అందుకే మీ అందరినీ కోరేది ఒకటే, ఈ ఎన్నికల సందర్భంలో మొన్న రాష్ట్రం గురించి ఎట్లయితే ఆలోచించిండ్రో, కేసీఆర్ గారు ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని ఎట్లయితే అనుకున్నారో, ఇవాళ ఎంపీలు ఎవరు గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఎవరు ప్రధానమంత్రి అయితే దేశం బాగుంటుందో కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మా ఆడబిడ్డలు మరీ ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, మీకు కొంతమంది మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, కొంతమంది దుబాయ్లో ఉన్నారు, గల్ఫ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇండియాకు వస్తారు. వచ్చినప్పుడు మనకు అనేక విషయాలు చెప్తారు. ఆ రోడ్లు ఎంత బాగున్నాయి, ఆ రోడ్లను పొద్దున సాయంత్రం నీళ్ళు పెట్టి ఎట్లా గడుగుతారు, 24 గంటలు కరెంట్ ఎట్లుంటుంది, అక్కడ టైంకు ట్రైన్లు ఎట్లా వస్తాయి, సౌలతులు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. సినిమాలలో కూడా మనం చూస్తాం, మంచి పెద్ద బిల్డింగ్లు, నీట్గా ఉండే రోడ్లు. జపాన్ లాంటి దేశాలలోనైతే ట్రైన్ ఒక 3 నిమిషాలు ఆలస్యంగా వస్తే క్షమాపణ చెప్తారు మళ్ళీ కస్టమర్లకు ఫోన్ చేసి వాళ్ళు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మరి భారతదేశంకి ఏం తక్కువ? భారతదేశంకు 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, కానీ మనం అనుకున్న స్థాయిలో భారతదేశం ఎదగలేదు. మనందరికీ కూడా తెలుసు. ఒకవేళ నిజంగా భారతదేశం ప్రపంచంలో అనుకున్న స్థాయిలో ఎదిగుంటే మన పిల్లలు ఎవరు కూడా ఇక్కడ వదిలిపెట్టి అమెరికా పోయి ఉద్యోగాలు చేయాలనుకోరు. మన పిల్లలు కూడా ఎవరు ఇక్కడ వదిలిపెట్టి లండన్కి పోవాలనుకోరు, ఆస్ట్రేలియాకి పోవాలనుకోరు. ఎందుకు జరుగుతుంది ఇవాళ అట్లా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకోసం అంటున్నా అంటే, మీరందరూ ఆలోచన పరులు. కోరుట్ల పట్టణంలో అనేకమైన విషయాల మీద పోరాటాలు మీరు చేసింది. మొన్న మన రాష్ట్రానికి ఏది మంచిదో మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ దేశానికి ఏది మంచిదో మనం ఆలోచన చేయాలి. ఏది మంచిది ఇవాళ దేశానికి? 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి. ఈ 70 ఏళ్లలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఆ తర్వాత ఒక 10 ఏళ్ళు బీజేపీ పార్టీ ఉన్నది, ఆ తర్వాత 6-7 ఏళ్ళు వేరే వేరే పార్టీల వాళ్ళు ఉన్నారు. మరి 2 పార్టీలే ఎక్కువ రోజులు భారతదేశంలో ఉన్నాయి. కానీ ఇంకా కూడా భారతదేశం మొత్తంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, కరెంటు లేనటువంటి గ్రామాలు, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకోసం జరుగుతుంది మనకు? మరి తెలంగాణ వచ్చి ఎన్ని రోజులైంది? కరెక్ట్గా 5 ఏళ్ళైంది. ఈ 5 సంవత్సరాలలో మనం అంతో ఇంతో ముందుకు పోయినాం. అంతకుముందు ఊర్లలో 24 గంటలు కరెంట్ లేదు. ఇవాళ తెలంగాణ వచ్చినాక 24 గంటలు కరెంట్ వస్తుంది. అంతకుముందు ఎవరు కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయలే. పేదవాళ్ళు ఉంటే వాళ్ళ కంటి పరీక్షలు కూడా చేయాలి, అద్దాలు ఇవ్వాలని ఎవరు ఆలోచన చేయలే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అంతకుముందు పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వాలని ఎవరు ఆలోచన చేయలే. ఇవాళ జరుగుతుంది ఆ పని. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం మనం. ఆ తర్వాత రాష్ట్రం పరిస్థితి తెలిసింది. సంపద పెంచుకున్నాం. ఈ 5 ఏళ్ల కాలంలో కష్టపడి పనిచేసి సంపద పెంచుకున్నాం కాబట్టి 1000 కాదు 2000 పెన్షన్ ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకోసం జరిగింది ఇది? మార్పు ఎట్లా వచ్చింది? అంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు 200 రూపాయలు కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 75 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అవన్నీ గమనించింది. అప్పటికిప్పటికి మార్పు ఏందో గమనిస్తున్నారు. మిమ్మల్ని నేను వినమ్రంగా కోరేది ఒకటే, మన రాష్ట్రం 5 ఏళ్లలో ముందడుగేయగలిగితే మన దేశం 70 ఏళ్లలో ఎందుకు ముందడుగేయలేదు? మన రాష్ట్రం 5 ఏళ్లలో 24 గంటలు కరెంటు తెచ్చుకోగలిగితే మన దేశంలో ఇంకా కూడా కరెంటు లేని గ్రామాలు ఎందుకున్నాయి? మన రాష్ట్రంలో పేదవాళ్లకు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకోగలిగితే మన దేశంలో ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం? ఇట్లాంటి ప్రశ్నలు వేసుకోవాల్సినటువంటి సమయం, సందర్భం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని పక్కకు జరిపిండ్రు, తెలంగాణ ముందడుగేసింది. రేపటి నాడు దేశంలో కూడా బీజేపీ లేనటువంటి, కాంగ్రెస్ లేనటువంటి ప్రభుత్వం వస్తేనే దేశం ముందడుగేస్తుంది. ఇవాళ తెలంగాణ ఎట్లా ముందుకు పడ్డదో రేపు దేశం ముందుకు పడాలంటే ఆ 2 పార్టీలు పక్కకు జరగాలి.
మీకు ఒక చిన్న లెక్క చెప్తా, ఎక్కువ కాదు. ఈ మన నిజామాబాద్ పార్లమెంట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్క పెట్టుకుంటే 11 సార్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిచింది. నిజామాబాద్ పార్లమెంట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సార్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిచింది. 3 సార్లు తెలుగుదేశం ఎంపీలు గెలిచింది. ఒక్కసారి నన్ను మీరు గెలిపించింది. ఈ ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను మీరు గెలిపిస్తే కేసీఆర్ గారి దయతోని ఈ 5 ఏళ్లలో మొత్తం నా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి మరియు సంక్షేమ పనులు చేసుకోవడం జరిగింది. 70 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇన్ని నిధులు మన పార్లమెంటు నియోజకవర్గానికి రాలేదు. మీకు స్పష్టంగా మార్పు కనపడుతుంది. బీజేపీ లేకపోతే, కాంగ్రెస్ లేకపోతే ఎట్లా ఉంటుంది మార్పు అన్నది కనపడుతుంది. మీ అందరినీ కూడా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి నేను కోరేది ఒకటే, ఇటువంటి మంచి ఆలోచన పరుడు ఉన్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ ముందు పడ్డది. వీరి ఆలోచన రేపు దేశ స్థాయిలో ఉపయోగపడాలి. అలా ఉపయోగపడాలంటే మొత్తం 16 ఎంపీలను కూడా మనం ఇక్కడ గెలవాలి. గెలిస్తే మనలాంటి పార్టీలు ఉన్నాయి, ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీలు ఉన్నాయి. అక్కడ అందరం కూడా కలుస్తాం. బీజేపీ లేని, కాంగ్రెస్ లేని పాలన వచ్చే విధంగా ఈ దేశంలో ప్రయత్నం చేస్తాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే, కేసీఆర్ గారు రైతు బంధు కార్యక్రమం ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. అంటే రైతుకు ఎకరానికి 5,000, సంవత్సరానికి 10,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇక్కడ తీసుకుంటే 75 లక్షల మంది మన రైతులకు ఉపయోగమైంది. కానీ అదే నిర్ణయం దేశ స్థాయిలో అనేక రాష్ట్రాలు తీసుకున్నాయి. ఈ ఆలోచన బాగుందని తీసుకుంటే 13 కోట్ల మందికి ఉపయోగమైంది. అట్లనే ఇటువంటి మంచి ఆలోచనలు ఏమున్నా రేపటి నాడు దేశ స్థాయిలో ఉపయోగపడితే దేశమంతా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ ఎంపీ ఎన్నికలలో దయచేసి కారు గుర్తు కోటేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డటువంటి నన్ను గెలిపించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇదే కోర్టులలో ఇట్లనే నిలబడి చెప్పినాం, మీరు డివిజన్ అడుగుతా ఉన్నారు, ఖచ్చితంగా డివిజన్ ఇస్తామని చెప్పినాం. 3 అంటే 3 నెలలైంది, డివిజన్ ఇచ్చినాం. మీరు 100 పడకల హాస్పిటల్ అడుగుతా ఉన్నారు, ఇస్తామని చెప్పినాం. 3 నెలలైంది, 100 పడకల హాస్పిటల్ వచ్చింది. 1000 రూపాయలు ఇవాళ పెన్షన్ ఇస్తున్నాం, 2,000 రేపు ఇస్తామని చెప్పినాం. మే 1వ తారీఖు నుంచి ఇవాళ 1000 రూపాయలు వచ్చే వాళ్ళందరికీ 2,000 వాళ్ళ అకౌంట్లో పడతాయి. అదేవిధంగా 65 ఏళ్ల నుంచి వయసు తగ్గిస్తాం, పెన్షన్కి 57 ఏళ్ళు చేస్తామని చెప్పినాం. అది కూడా ఖచ్చితంగా మే 1 నుంచి అమలవుతుంది. అదేవిధంగా బీడీ కార్మికులు పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పినాం. అది కూడా మే 1వ తారీఖు నుండి అమలవుతుంది. మీకు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట 3 అంటే 3 నెలల్లో మీ ముందు అమలు చేసి చూపిస్తా ఉన్నాం. ఇంకా ఉన్నాయి, చేసిన పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైన పని, నేను గౌరవ ఎమ్మెల్యే గారు అనుకుంటున్నటువంటి పని, మనము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వడంలో కొంత వెనుకడుగులో ఉన్నాం. ఖచ్చితంగా ఇల్లు లేనటువంటి పేదవారందరికీ మంచి ఇల్లు కట్టియాలనేటటువంటి సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమం మొదలుపెట్టినాం. అయితే అది ముందుకు పోకపోతే కేసీఆర్ గారిని, ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ రిక్వెస్ట్ చేసినాం. వారు ఆలోచన చేసి మన సొంత జాగా ఎవరెవరికైతే ఉంటుందో, సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉండే పేదవాళ్ళు ఉంటారో వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. అది కూడా మే 1 తర్వాత అమలవుతుందని మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి కోరుట్ల, మెట్పల్లి మధ్యలో అదనంగా 3,000 ఇల్లు శాంక్షన్ చేపించుకొచ్చి మన కోరుట్లలో కానీ మొత్తం నియోజకవర్గంలో కానీ మన మొత్తం నియోజకవర్గంలో కానీ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరు ఉండకుండా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. మళ్ళా మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చేటప్పటికి అక్క మాకు ఇల్లు లేదు అనేటటువంటి పేదవాళ్ళు లేకుండా ఉండాలనే పంతంతోని, పట్టుదలతోని పనిచేస్తూ ఉన్నాం. పోయిన 5 సంవత్సరాలలో ఎక్కువ ఫోకస్ మనం రైతన్నల మీద, మరి ప్రాజెక్టులు తెచ్చుకోవడం మీద, చెరువుల మీద, వీటి మీద ఎట్లా అయితే పెట్టి పనిచేసినామో ఇప్పుడు ఇల్లు లేనటువంటి పేదవారి మీద కూడా అంతే ఫోకస్తో పనిచేస్తాం. వచ్చే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే కోరుట్లకు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాం. అప్పుడు ఎవరు కూడా నన్ను ఇల్లు లేదు అని అనేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తామని మీకు ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం. మరి అంతేకాదు, మనం చాలా మందిని డ్వాక్రా గ్రూప్లలో ఉన్నాం. డ్వాక్రా గ్రూప్లో ఉండే ఆడబిడ్డలం ఇవాళ ఏం చేస్తున్నాం, లోన్ తెచ్చుకొని ఎవరిది వాళ్ళం ఇంత పంచుకుంటాం, మనిషికి పంచుకొని నెలంతా డబ్బులు వాడుకుంటాం. నెల అయిపోగానే మళ్ళీ బ్యాంకుకి కడతాం.
కానీ ఒక్క రూపాయి కూడా అదనంగా మనకు ఆదాయం వస్తలేదు. చేతుల ఆమ్దాని లేదు, చేతుల పని లేదు. దానికోసం ఏం చేయాలి అని కేసీఆర్ గారు ఆలోచన చేసి మన రైతన్నలు పండించేటటువంటి పంటలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని డ్వాక్రా మహిళలకు ఆడబిడ్డలకు ఇవ్వాలి. వారితోని రకరకాల వస్తువులు చేయించాలి. వారు చేసినటువంటి వస్తువుల్ని మళ్ళీ ప్రజలకు అమ్మాలి. దాంతో ఏం జరుగుతుంది? రైతన్నలకు పంటలకు మంచి ధర వస్తుంది. డ్వాక్రా మహిళల ఆడబిడ్డలు ఉన్న ఊర్లో ఉన్న ఇంటిలో చేతికి పని వస్తుంది. ఆ వస్తువులు మన తెలంగాణ బిడ్డలకు అమ్మడంతో కల్తీ లేనటువంటి ఆహారం మన ప్రజలకు దొరుకుతుంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేద్దామనేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే 5 ఏళ్లలో నేనైనా ఎమ్మెల్యే గారైనా ప్రతి వాడ తిరుగుతాం. ఆ అనుసంధానం సరిగ్గా అయ్యి మన వాళ్ళకు వీలైనంత ఎక్కువ ఉపాధి దొరికే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటా ముందుకు పోతున్నాం. ఇప్పుడిప్పుడే తెలంగాణ కొంచెం చల్లబడుతున్నది, ముందు అడిగేస్తున్నది. మీ అందరితో కూడా కోరేది ఒకటే, ఇవాళ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు ఒకటై ఊర్లలో ప్రచారం చేస్తున్నాయి. ఆ ఇద్దరు కలిసి ఒకటై టీఆర్ఎస్ నోడగొట్టాలి, కారు గుర్తు నోడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ చేస్తున్నటువంటి సందర్భంలోనే మరి పెద్ద ఎత్తున ఈ నామినేషన్లు రావడం ఇవన్నీ జరిగినాయి. అందుకే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటా మా ఆడబిడ్డను మీరే కాపాడుకోవాలి అది ఇది అన్నారు. కానీ నాకు మీ మీద నమ్మకం ఉన్నది. మన ప్రజలకు ఒకవేళ మన పనితీరు నచ్చితే పాతాల లోకంలో ఉన్న వెతికి మీరే కారు గుర్తు కోటేస్తారు. ఒకవేళ మీకు నచ్చకపోతే మీ మూతి ముందు ఫోటో పెట్టినా మూతి తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి పోయిన 5 సంవత్సరాలు ఏ విధంగా నేను పనిచేసిందో ఆలోచన చేయండి, ఏ విధంగా మా ప్రభుత్వం పనిచేసిందో ఆలోచన చేయండి. ఇంకా ఈ వచ్చిన ఎలక్షన్లో అవకాశం మీరు నాకు ఇస్తే తప్పకుండా ఇంకా మెరుగ్గా పనిచేస్తానే తప్పితే వేరేది ఉండదు. కాబట్టి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. మరి ఇక్కడికి వచ్చినటువంటి మా మైనారిటీ అక్క చెల్లెలు ఉన్నారు, వారందరినీ కూడా నేను కోరేది ఒకటే, आपने देखा है पिछले 5 साल में हमने कैसे काम किया और पूरे मुल्क में हमारे काम के आज मिसाल दिए जाते हैं. तो आपसे मैं इतना ही गुजारिश करना चाहती हूँ कि आपने कार के निशानी पे एक बार वोट दिया, केसीआर साहब को सीएम बनाया. आपका जो डिसीजन था कार को निशानी पे वोट देने का, उसको वापस दोहराइए. आज मरकज की इलेक्शन है, लेकिन मरकज के इलेक्शन में जिस तरीके के साजिशात चल रही है, जिस तरीके से कांग्रेस और बीजेपी मिली भगत कर रही है, इसको पहचानिए. कार की निशानी पे वोट देके ज़्यादा से ज़्यादा कायद टीआरएस पार्टी के जिताएंगे तो दिल्ली में भी हमारी आवाम की खिदमत करेंगे, गली में भी हमारे आवाम की खिदमत करेंगे. हमारा मकसद एक ही है, आपके वकार में इजाफा होना है, अपने लाइफस्टाइल में बढ़ावा लाना है. यही हमारी मकसद है और बाकी कुछ नहीं है. तो आप कार की निशानी पे वोट दीजिए, हमें जिताइए. मैं खुद कायद हूँ यहाँ से टीआरएस से, तो मुझे जिताइए, पार्लियामेंट में भिजाइए. आपके बारे में तेलंगाना के हक के लिए बराबर लड़के आऊँगी. మరి ఈ విధంగా అనేకమైన విషయాలు అన్ని అంశాలు మాట్లాడుకున్నాం. మా అక్క చెల్లెలకు లాస్ట్కి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇవాళ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాం. ఆయనను చూస్తే నాకు రామచంద్ర స్వామి కథ గుర్తొచ్చింది. మొన్న ఏం జరిగిందట, 3 రోజుల కింద రాముడు సీతమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సడన్గా సీతారామచంద్రమూర్తి లేచి బాణాలు గిన్నెలు సర్దుకొని తయారవుతుండట. సీతమ్మ అడిగిందట, స్వామి ఎక్కడికి పోతున్నారు, ఎందుకు తయారవుతున్నారు, ఇంకా రామనవమి చాలా రోజులు ఉంది కదా, 14వ తారీఖు ఉంది, ఏప్రిల్ 14 రామనవమి, మీరు ఎక్కడికి పోతున్నారు అన్నారట. అంటే రామచంద్ర స్వామి సీతమ్మకు చెప్పినట, అవునమ్మా రామనవమి 14కు ఉంది, కానీ ఎలక్షన్ 11కే ఉన్నది. ఎలక్షన్ కాగానే బీజేపీ వాళ్ళందరికీ నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే గల్లీలో ఉండే నాయకుడి వరకు రామా 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 నన్నే తలుసుకుంటారు, అందుకే నేను భూలోకానికి పోయేస్తున్నా అన్నారట. అంటే ఇట్లా ఉంటారు కొంతమంది భక్తులు, ఓన్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్తారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఎలక్షన్ ఉన్నా లేకున్నా మీకోసం పనిచేసేటోళ్ళు ఎవరన్నది దయచేసి ఆలోచన చేయండి. ఇంకొక కొత్త ముచ్చట మొదలుపెట్టిరట బీజేపీ వాళ్ళు. పోయిన 5 ఏళ్ల కింద ఏం చెప్పారు, మనకు దేశంలో నల్లధనం అంతా విదేశాలకు పోయింది, అవన్నీ తీసుకొస్తాం, పేదవాళ్ళ అకౌంట్లలో 15 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయా 15 లక్షలు? రాలే కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కొత్త కథ, ఎవరి అకౌంట్లోనైనా 0 బ్యాలెన్స్ ఉంటే వాళ్ళ అకౌంట్లో 15,000 వేస్తారట. ఇంటింటికి వచ్చి కార్డులు రాసుకపోతురట. నేను అనుకున్నారు ఇదేదో బాగుంది కదా, నా అకౌంట్లో కూడా 0 బ్యాలెన్స్ చేసుకుందాము, వస్తాయా రాదా చూద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడెప్పుడో 15 లక్షలు అన్న రాలేదు, ఇప్పుడు ఎన్నికలు అనగానే మళ్ళీ 15,000 ఇస్తామంటున్నారు. అంటే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఎన్నికల ముందు ఇట్లాంటి ఆగమాగం మాటలు మాట్లాడుతూ ఉంటారు.
దయచేసి వాటిని పట్టించుకోకండి. ఇక్కడ యువకులు చాలా మంది కనపడతా ఉన్నారు. మీతో నా ప్రార్థన ఒకటే, ఉన్నాయా ఫేస్బుక్లు మీ అందరికీ ఉన్నాయా? है फेसबुक सर्टिफिकेट, व्हाट्सएप है ना? है तो आप डेंजर में है. क्या होता मालूम, వాట్సాప్ ఉంటే ఫేస్బుక్ ఉంటే అన్ని తప్పుడు మెసేజ్లు వస్తాయి, అన్ని తప్పు మెసేజ్, మొత్తం జూటా మెసేజ్. దానిలో ఏమొస్తుంది ఇవాళ రేపు నేను చెప్పాలా? ఇప్పటిదాకా నేను చెప్పిన మనం 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకున్నాం, దాన్ని 2000 చేసుకుంటామని చెప్పిన. ఇక బీజేపీ వాళ్ళు పోస్టర్లు పెట్టి 1000 రూపాయలు వెళ్ళనట 800 నరేంద్ర మోడీ ఇస్తున్నాడట, మనం 200 ఇస్తున్నామట. అది కంప్లీట్లీ రాంగ్, తప్పు. అసలు జరుగుతున్నది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తాం, అందులో కేవలం 4 లక్షల మందికి 200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ మాట ఇప్పుడు చెప్పలే, మనం 5 ఏళ్ల కింద చెప్పినాం. కేసీఆర్ సారే స్టేజ్ల మీద చెప్పింది కేంద్రం 200 ఇస్తుంది, ఇన్ని రోజులు ప్రభుత్వాలు అవే 200 ఇచ్చినాయి కాబట్టే మేము 1000 ఇస్తామని కేసీఆర్ సార్ ఆనాడే చెప్పింది. మరి ఇవాళ ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఇవాళ ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో గుజరాత్ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంత అంటే 750 రూపాయలు. మరి ఇక వాళ్ళే 800 ఇచ్చేది నిజమైతే వాళ్ళ ప్రధానమంత్రి రాష్ట్రంలో 750 ఎట్లా వస్తుంది? ఆలోచించాలా లేదా? మన దగ్గరికి వచ్చే మెసేజ్లు దయచేసి ఫేస్బుక్లో వాట్సాప్లో మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఫేస్బుక్ వాట్సాప్తో పాటు గూగుల్ అనేది ఒకటి ఉంటుంది ఫోన్లో, దానిలో చూడుండ్రి ఏం జరుగుతుందో నిజమేందో చూడుండ్రి, ఏ రాష్ట్రంలో ఏమి ఇస్తుందో చూడుండ్రి. ఈ దోకేబాజ్ మాటలు నమ్మకండి. భారతీయ జూటా పార్టీ అని ఉన్నది, బీజేపీ పేరు మార్చిరట ఈ మధ్య, భారతీయ జూటా పార్టీ చేసిరట దాన్ని. ఈ జూటు చెప్పేటటువంటి పార్టీల మాటలు నమ్మకండి. నిరంతరం ఎన్నిక ఉన్నా లేకున్నా మీతో ఉండి మీకోసం పనిచేసేటటువంటి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి ఓటేసి నన్ను పార్లమెంట్ సభ్యురాలుగా నిలబడ్డాను, నాకు గెలిపివ్వాల్సిందిగా ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమైందే దమ్మొచ్చిందా? చేతులెత్తలేదు ఒక్కసారి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. కొనా వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతా, జవాబిస్తారా? మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ. థ్యాంక్ యూ.